భారీ వర్షాలు వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. రైలాపూర్ చెరువు సందర్శన. శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి వ్యాధుల కాలనీ దృష్టిలో పెట్టుకొని వైద్యాధికారులు పలు సూచనలు. భారీ వర్షాల కారణంగా పురాతన ఇళ్లలో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. జిల్లాలో ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనడానికి సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలి. జిల్లాలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం నివేదికలు తయారు చేయాలి. మండల ప్రత్యేక అధికారులు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలి. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్, నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ జిల్లా వర్షాలు, వరదలు, రైతులకు ఎరువులు, పురుగుల మందుల సంబంధ విషయాలపై అధికారులతో సమావేశం. నర్సాపూర్, రైలాపూర్, శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు, ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ పటిష్ట కార్యాచరణ ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి శరత్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయ అదనపు కలెక్టర్ నాగేష్తో నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి సంబంధిత వివిధ శాఖల జిల్లా అధికారులతో వర్షాలు, వరదలు, రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటులో సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి శరత్ మాట్లాడుతూ వాతావరణ ప్రతికూల ప్రభావంతో అధిక శాతం వర్షాలు కురుస్తున్నాయని, జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి కాజువేలు, బ్రిడ్జ్వేలు పొంగి పొర్లిస్తాయని ప్రజలను ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పురాతన ఇండ్లు పడిపోయే ప్రమాదం ఉందని, అటువంటి ఇళ్లలో నివసించే వారిని ముందే గుర్తించి వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాల ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ఇండ్లను గుర్తించాలన్నారు. పరిసర పరిశుభ్రత అవగాహన కలిగించే అత్యవసర సమయంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరిగితే ప్రభుత్వం నివేదిక తయారు చేయాలని, జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని, ఎరువుల కొరత లేదన్నారు. జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, రైతుకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో యూరియా కొని పెట్టుకోకుండా అవసరాన్ని బట్టి తీసుకునే విధంగా చూడాలన్నారు. దీనివల్ల యూరియా కొంత మేర అనేది ఏర్పడుతుందని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని ప్రత్యేక అధికారులు చెరువులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, చెరువులు, పురుగుల మందులు దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ చేసి లక్ష్యాలకు అనుగుణంగా నిబద్ధత పనిచేయాలన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలన్నారు. అలాగే పోలీసు, రెవెన్యూ